ఉగ్రవాద నిర్మూలనకి ఒక సామాన్య భారతీయ పౌరుడిగా నా రోల్ ఏంటి, ఒక జర్నలిస్ట్ గా మీ రోల్ ఏంటి, ఒక లాయర్ రోల్ ఏంటి, ఒక యాక్టర్ రోల్ ఏంటి, ఒక డాక్టర్ రోల్ ఏంటి, ఒక రిక్షా దొక్కేవాడి దగ్గర నుంచి చిన్న చిన్న పూలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి వరకు అందరికీ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ రోల్ టు స్టాప్ టెర్రరిజం, టు కౌంటర్ టెర్రరిజం, టు డిసిమేట్ టెర్రరిజం, టు లిక్విడేట్ టెర్రరిజం, టు న్యూట్రలైజ్ టెర్రరిజం. ఉగ్రవాదాన్ని అణచటానికి ప్రతి పౌరుడు ఒక సైనికుడే అనేది గనక మీరు మళ్ళీ చెబుతున్నాను నేను 99 టీవీ ద్వారా వర్మ గారి సమక్షంలో ఇవాళ 16 May 2025 హైదరాబాద్ ఇన్ ఇండియా. I am telling the whole country, India, we the people of India ki, this is my humble appeal. Please do not leave control or containment of terrorism to only armed forces or police or CRPF or CISF or IB or RA. It is the responsibility of each and every Indian citizen, because this country has 15,000 kilometers of land borders, 11,098 kilometers of coastal borders. మన భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి బాబు. వినండి చెప్పేది. 11,098 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం, 9 కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి. వీటన్నిటిని కాపాడటానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీసు, ఐబీ, రా, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ తో పాటుగా ఎస్ఎస్బి తో పాటుగా మీరు నేను సామాన్య పౌరులము, భారతీయ పౌరులము, మనందరము మన ప్రజలందరికీ ఉగ్రవాదాన్ని నడ్డి విరగొడటానికి, వెన్నుపూస విరగొడటానికి, ఉగ్రవాద వెన్నుపూస విరగొడటానికి ఈచ్ వన్ ఆఫ్ us will have a damn role to play to control, counter, decimate, neutralize terrorism. Then only counter terrorism policy will be a successful policy. We should have a national counter terrorism center. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఉన్నప్పుడు, ప్రతి మతానికి ఒక వక్ఫ్ బోర్డు లాగా ఉన్నప్పుడు, ఉగ్రవాద నిర్మూలనకి పటిష్టమైన చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఆమోదించాలి. వర్మ గారు, పార్టీలకు అతీతంగా, మతాలకి కులాలకు అతీతంగా we the people of India భారత్ ని గెలిపించాలి అంటే ఉగ్రవాద నిర్మూలన జరగాలి. నాకెందుకులే, నా పొట్ట నిండింది, నా ఉద్యోగం, మా ఇంట్లో పెళ్లి, మా ఇంటి పక్కన శుభకార్యాలు చేసుకోండి కాదనట్లా. అవన్నీ బాగా చేసుకోవడానికి ప్రశాంతమైన, శాంతియుతమైన భారతదేశం కావాలి. శాంతియుతమైన భారతదేశాన్ని ఒక్క ప్రేయర్తో తెచ్చుకోలేము. ప్రేయర్తో పాటు మనకి కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ కూడా ఉండాలి. జాతీయ భద్రత, నేషనల్ సెక్యూరిటీ అనే ఒక ప్రాక్టీస్ ఉండాలి సార్. అవును, జాతీయ భద్రత, జాతి రక్షణ, దేశ రక్షణకి ఓన్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ సరిపోవు. ఎందుకంటే వర్మ గారు, అంతర్జాలము ఇప్పుడు ప్రతి వాళ్ళ ఫోన్లో ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ ద్వారా టెర్రరిస్టులు దీన్ని చాలా స్మార్ట్గా ఉపయోగించుకొని హౌ టు మేక్ ఏ బాంబ్, హౌ టు రాడికలైజ్ యువతని ఇంటర్నెట్ ద్వారా ఉపయోగించుకొని, సోషల్ మీడియా ద్వారా ఉపయోగించుకొని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు సార్. వాళ్ళకి లేనిపోయిన మాయమాటలు చెప్పి, మీరు చనిపోతే ప్రాణాలు అర్పిస్తే 72 మంది కడియలు మీకు స్వర్గంలో ఎదురు చూస్తున్నారు. మీ సోషల్ స్టేటస్ పెరుగుద్ది, మీ ఎకనామిక్ స్టేటస్ పెరుగుద్ది, ఆర్థికంగా మీరు బలపడతారు. రండిది చనిపోండి. ప్రభుత్వం మీకేమి ఇచ్చింది? ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇచ్చిందా? వ్యాపారానికి సహాయం చేసిందా? ఏం చేసింది అని చెప్తా యువతని పక్కదారి పట్టించి, యువతని తప్పుదోవ పట్టించి వర్మ గారు వాళ్ళు ఈ ఇంటర్నెట్ ఉపయోగించుకొని ద సో కాల్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ రిక్రూటింగ్ యూజింగ్ దిస్ ఇంటర్నెట్ యాజ్ ఏ రిక్రూట్మెంట్ టూల్. సో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ టు కమ్ టుగెదర్. మన భారతదేశానికి చెందిన మన ప్రజలందరూ ఒక చోటకు వచ్చి, ఒక చోటకు రావటం అంటే అందరూ ఒక చోట ఫిజికల్ గా కలవమని కాదు, భౌతికంగా నేను చెప్పేది. కాన్షియస్నెస్, అవేర్నెస్, ముఖ్యంగా మన పరిసరాల గురించి, మన ప్రాంతం గురించి, మన దేశం గురించి అవగాహన. అసలు ఈ ఉగ్రవాదులు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వచ్చి మన దేశంలోకి వచ్చి పర్యాటకంలో, పిక్నిక్లో, లేకపోతే ఒక ప్రేయర్ హౌస్లో, లేదా ఒక రోడ్డు మీద ఒక గోల్గొప్ప తింటున్నా, లేకపోతే ఒక పానీపూరి తింటున్నా, లేకపోతే
ఒక రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ఉన్న అమాయకుల్ని చంపాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి, ఎందుకు వస్తుంది, తప్పు ఎక్కడ ఉంది, మీరు అందరూ ఆలోచించండి. రైట్. రమేష్ గారు, హైదరాబాద్ అనే అంశం ఇలాంటి ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా ఒక టెన్షన్ వాతావరణం. హైదరాబాద్ సేఫ్గా ఉందా సార్? నిన్ను వర్మ గారు ఒక మాట చెబుతున్నా, మళ్ళీ ప్రజలకి ఇంకో మాట చెబుతున్నా. ఇన్ని ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, హైదరాబాద్ సేఫ్గా ఉందని నన్ను అడిగారు వర్మ గారు. 100 ఉగ్రవాద కార్యక్రమాల్లో 99 ఉగ్రవాద కార్యక్రమాలని అవర్ పోలీస్ డిపార్ట్మెంట్, అవర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ స్టాపింగ్. మీకు తెలియకుండా, మనకి తెలియకుండా దేవుడు ఉన్నారా అంటే దేవుడు ఉన్నారనే నమ్మకం, దేవుడు ఉన్నాడు కాబట్టి మనం బతుకుతున్నాం అనే ఒక ప్రగాఢ విశ్వాసం ఎట్లా ఉందో, పోలీసులు అనే గవర్నమెంటు, ఆర్మ్డ్ ఫోర్సెస్ దేవుళ్ళలాగా పనిచేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ లైక్ గాడ్స్, హెల్పింగ్ దిస్ కంట్రీ టు రన్ అవర్ రెగ్యులర్ బిజినెసెస్, రెగ్యులర్ యాక్టివిటీస్. అవుట్ ఆఫ్ 100 టెర్రర్ యాక్టివిటీస్, 99 టెర్రర్ యాక్టివిటీస్ will be stopped or contained or neutralized by our security forces, law enforcement agencies, including police department. They are all doing a wonderful job. అందుకనే ఉగ్రవాదం తగ్గింది. ఏదో 1-2 సార్లు ఉగ్రవాదం బయటపడతా ఉంటుంది, ఇట్లా పెహల్గాం లాగా, అంతకుముందుల పుల్వామా లాగా, అంతకుముందుల ఊరి లాగా, అంతకుముందుల మన పార్లమెంట్ అటాక్ లాగా, అంతకుముందుల హైదరాబాద్లో లుంబిని పార్కు, గోకుల్ చాటు, దిల్సుఖ్ నగరు. అదే అందుకనే చాలా మందికి ఉన్న అనుమానం. అదే చెప్తున్నానండి, 78 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. కానీ వేరే దేశాలతో పోల్చుకుంటే దేవుడి దయ వల్ల, పోలీస్ దయ వల్ల, సెక్యూరిటీ లా ఎన్ఫోర్స్మెంట్స్ దయ వల్ల మీ అందరికీ తెలియాల్సిన అంశం ఏంటంటే 99 ఉగ్రవాద దాడుల్ని ఆ దాడి జరగక ముందలే, ఈవెన్ బిఫోర్ ద టెర్రర్ అటాక్ హ్యాపెన్స్, our security forces are able to successfully finish them off. Only 1 or 2 attacks are coming out. That doesn't mean అంటే మనందరం కామ్గా ఉండాలని కాదు, మనందరం దీని మీద అవగాహన పెంచుకోవాలని కాదు. We have to increase awareness on security, on many other issues. Please don't leave the security matters only to the police or intelligence or పారామిలిటరీ ఫోర్సెస్ ఆర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. వర్మ గారు అది చెబుతున్నా నేను. ప్రతి సివిలియను, ప్రతి పౌరుడు ఒక దేశ సైనికుడే. మిలిటరీ యూనిఫామ్లో లేని సైనికులు మనం సాధించుకోలేకపోతే, మనల్ని కాపాడుకోలేకపోతే ఎవరో వచ్చి కాపాడరు. మన పరుగు పందెం మనమే పరిగెత్తాలి. మన దేశ భద్రత, దేశ రక్షణ మన ప్రాథమిక బాధ్యత. హక్కులని ప్రశ్నించే ముందలా మన బాధ్యతలను కూడా తెలుసుకోవాలి. బాధ్యత తెలిసి ప్రతి పౌరుడు రాజకీయాల మీద, ఆర్థిక అంశాల మీద, రక్షణ అంశాల మీద అవగాహన పెంచుకొని, ఇప్పుడు ఎలా అయితే కులాల పేరు మీద, మతాల పేరు మీద, సినిమా ఫ్యాన్స్ల పేరు మీద, క్రికెట్ల పేరు మీద, ఆడియో ఫంక్షన్ల పేరు మీద ఎంతైతే మీరు శ్రద్ధ పెడుతున్నారో, కుల సంఘాల మీటింగ్లు, మత సంఘాల మీటింగ్లు, యూనియన్ల మీటింగ్లు, లేబర్ యూనియన్ల మీటింగ్లు, లేదా గుడి కడతానికి చందాలు వసూలు చేస్తున్నాం కదా, మాస్క్ కడతానికి చందాలు వసూలు చేస్తున్నాం కదా, చర్చి కడతానికి చందాలు వసూలు చేస్తున్నాం కదా, అదే స్థాయిలో ఉగ్రవాద నిర్మూలన మీద అంత సీరియస్గా, అంత సిన్సియర్గా మన దేశాన్ని మనము కడిగి పారేయాలి. ఉగ్రవాదం లేకుండా ఇంకొకసారి ఒక అమాయకుడు ఉగ్రవాద దాడిలో బలి కాకూడదు అనే ఒక ప్రతిజ్ఞ, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మనం ప్రతిజ్ఞ చేసి చేయకపోతే మన 11,098 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం నుంచి ఎక్కడి నుంచైనా దొరకవచ్చు టెర్రరిస్టు. 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ అని చెప్పా, ఆ కంచి దాటి ఎప్పుడైనా రావచ్చు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనకున్న 25 లక్షల నుంచి 30 లక్షలు ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏం చేయలేదు. వాళ్ళు చేస్తున్నప్పటికీ వాళ్ళ బలానికి మనం కూడా బలంగా తోడవ్వాలి. అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న 2 కోట్ల మంది చేపలు పట్టే మన బేస్తవారు, మన గంగపుత్రులు తెడ్డు పట్టుకొని కొడితే పగిలిపోద్ది ఏదైనా. అంత శక్తివంతులు, అంత ధైర్యవంతులు చేపలు పట్టేవాళ్ళు వర్మ గారు. తెల్లారుజామున 3 గంటలకు లేసి చిమ్మ చీకట్లో సముద్రం లోపలికి చేపలు పడటానికి వెళ్తామంటే మామూలు విషయం సార్. ఎంత ధైర్యం ఉండాలి మీకు?
ఏది ఒక లైఫ్ జాకెట్ ఉండదు, చేతులు గుడ్డి లాంతర పట్టుకొని చేపలు పట్టేవాళ్ళు సముద్రంలోకి వెళ్తారు. ఆ ధైర్య సాహసాలతో చేపలు పట్టేవారు బేస్తవారిని కూడా మన సముద్ర తీర ప్రాంత భద్రతకి మన దేశ రక్షణకి వాడుకునే విధంగా ప్రభుత్వాలు పాలసీలు స్టార్ట్ చేయాలి. అలా చేయాలని మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరఫున మేము 2016-17లో నండూరి సాంబశివరావు గారు ఎక్స్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన్ని టైగర్ సాంబశివరావు గారు అంటారు. అవును, అంటే ఆయన ఒక టైగర్, అంటే అలాంటి గొప్ప లైన్ హార్టెడ్ మెంటాలిటీ కలిగిన ఐఐటి ప్రొడక్ట్ డీజీపీ సాంబశివరావు గారు, అవును. నండూరి సాంబశివరావు గారు. ఆయన సమయంలో ద్వారకా తిరుమలరావు గారు అప్పుడు సిఐడి హెడ్, ఇంకొక గ్రేట్ ఆఫీసర్, రైట్ నో ఇప్పుడు ఆర్టీసీ ఎండి చైర్మన్ గా ఉన్నారు, మొన్నటి వరకు డీజీపీగా చేశారు. వీళ్ళు చాలా కష్టపడి మేము అందరము దొరగారు, హెచ్సీ దొరగారు, డీజీపీ ఎంవి కృష్ణారావు గారు, ఎంవి భాస్కర్ రావు గారు, ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ పద్మనాభయ్య గారు, పద్మభూషణ్ అవార్డీ, మా హానరీ డైరెక్టర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డాక్టర్ మోహన్ కందా గారు, మోస్ట్ ఇంపెకబుల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ జీరో కరప్షన్ చార్జెస్ అగేన్స్ట్ హిజ్ నేమ్, సచ్ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎవరు? డాక్టర్ మోహన్ కందా గారు. అలాంటి గొప్ప గొప్ప ఆఫీసర్లు, డాక్టర్ రవిశంకర్ అయ్యనార్, కరెంట్లీ హీఈస్ వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. సో ఫార్మర్ మన డీజీపీ గౌతమ్ సవాంగ్ సార్, వీళ్ళందరూ, మన అంజనా సిన్హా మేడం, మన అమిత్ గర్గ్ ఐపీఎస్, ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్, వీ ఆల్ హ్యావ్ కమ్ టుగెదర్ అండ్ ఆర్గనైజ్డ్ కోస్టల్ సెక్యూరిటీ, వైటల్ ఇన్స్టలేషన్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ ఇన్ గీతం యూనివర్సిటీ. అప్పుడు మూర్తి గారు బతుకున్నారు పాపం, ఆయన ఇప్పుడు స్వర్గస్థులయ్యారు, గీతం యూనివర్సిటీ చైర్మన్ గారు. ఆ సమయంలో గీతం యూనివర్సిటీలో కండక్ట్ చేసాం ప్రోగ్రామ్స్. నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, అప్పుడు యోగానంద్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉన్నారు 2016-17లో. ఇలాంటి ప్రోగ్రామ్స్ దేశంలో ఉన్న మిగతా 9 రాష్ట్రాల్లో, తమిళనాడు సముద్ర తీర ప్రాంతం చాలా ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, 9 కోస్తా రాష్ట్రాల్లో ఉన్నాయి వర్మ గారు. ఈ 9 కోస్తా రాష్ట్రాల్లో ఉన్న సముద్ర తీర ప్రాంతము, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీపు, దామన్-దియు, వీటన్నిటిని ఎవరు కాపాడాలి? మనందరం కాపాడతా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటుగా, ముఖ్యంగా నేవీ, కోస్ట్ గార్డ్ తో పాటుగా సముద్ర తీర ప్రాంతం కాబట్టి చేపలు పట్టేవారు, బేస్తవారు, గంగ పుత్రులకి మీరు మనం ట్రైనింగ్ ఇచ్చి మన దేశం మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, ఎటువంటి కొత్త కొత్త బోట్లు వస్తున్నాయి, కొత్త కొత్త షిప్పులు ఏమైనా వస్తున్నాయా, ఏమన్నా అనుమానాస్పద వ్యక్తులు ఏమైనా తిరుగుతున్నారా అక్కడ, అనుమానాస్పదంగా ఇల్లీగల్ నార్కోటిక్స్, డ్రగ్స్, ఆర్మ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి విషయాలు ఏమైనా జరుగుతున్నాయా అనేది వాళ్ళను కూడా మనము వీ హ్యావ్ టు రిక్రూట్ ఇన్ టు అవర్ కోస్టల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. వర్మ గారు, నేను చెప్పేది ప్రతిదీ 12 సంవత్సరాల నుంచి నేను ఫీల్డ్ వర్క్ చేసి చెప్తున్నాను. ఇక్కడి నుంచి చెప్పేది కాదు, గుండెలో నుంచి చీల్చుకొని చెప్పేది ఇది. ఐ హ్యావ్ ఎ డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్, పోస్ట్ డాక్టరేట్ ఫ్రమ్ సెక్యూరిటీ స్టడీస్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇఫ్ ఐ వాంటెడ్, నాకు కావాలనుకుంటే నేను అమెరికాలో ఈజీగా సెటిల్ అవ్వగలను. ఎందుకు అవ్వట్లేదు? కన్నగేంటి హనుమంతు గారు, మా ముత్తాత, దేశం కోసం బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపారు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి 1922 పల్నాడు దుర్గి మండలం. వాళ్ళ మునిమనవడుగా యాజ్ ఎ గ్రేట్ గ్రాండ్ సన్ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ మై ఫైట్ అగేన్స్ట్ ద చైనీస్, ద పాకిస్తానీస్. రెండవ స్వతంత్ర సంగ్రామ ఉద్యమం ఎవరితో జరుగుతుందో తెలుసా సార్? చైనాతో జరుగుద్ది. ఓకే, దానికి మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. శాంతి సమయంలోనూ యుద్ధానికి ప్రిపేర్ అయి ఉండాలి. పాకిస్తాన్ అనుకుంది ఎవరు? చైనా. చైనా తన యొక్క ఆర్థికంగా లాభపడటం కోసం పాకిస్తాన్ వాడుకుంటుంది. రేపొద్దున పాకిస్తాన్ ఒక తన్ను దంతది చైనా ఆర్థికంగా పాకిస్తాన్తో ఎటువంటి విలువ లేనప్పుడు, అప్పటి వరకు వాడుకుంటది. ఈ మూర్ఖులకి తెలియాలి, పాకిస్తాన్లో ఉన్న మూర్ఖులకి తెలియాలి ఏమని, దే హావ్ బికమ్ ఏ టాయ్ పపెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎయిదర్. కొన్నాళ్ళు అమెరికా వాడుకుంది, ఇప్పుడు చైనా వాడుకుంటుంది. వాళ్ళకి సొంత ఫారెన్ పాలసీ లేదు పాకిస్తాన్కి. దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ independent, autonomous, strategic policy of their own. Pakistan doesn't have one because Pakistan never believed in talent promotion, never believed in trade promotion, never believed in technology promotion. It only believed in terrorism. That's why it is facing the brunt.